ఖైరతాబాద్ రాజ్ భవన్ సమీపంలోని ఎంఎస్ మక్తా బిఎస్ మక్తా నివాసితులకు హైడ్రా భరోసా ఇచ్చింది. పేదల ఇళ్లను కూల్చివేయబోమని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ విధానమని తేల్చి చెప్పారు. హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్న ఇళ్లను హైడ్రా తొలగిస్తుందన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. కొందరు కబ్జాదారులు స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను వాడుకుంటున్నారని హెచ్చరించారు. ఉంటారు హైడ్రా అసలు మీ దగ్గరికి రాను కూడా రాదు. ఎవరన్నా మీ మీదకి వచ్చి ఇట్లా హైడ్రా పేరు చెప్తే మాకు చెప్పండి, వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి లోపల దూస్తాం. అంటే ఎవడన్నా తప్పుడు ప్రచారం చేసి హైడ్రా వచ్చి కూలగొడుతుంది పేదవాళ్ళు ఇల్లులు అని ఉంటే ఎవడన్నా వచ్చి చెప్పినా కానీ ముందు వాళ్ళ సంగతి మేము చూస్తాం. సో హైడ్రా ఎవరిది మీకు టచ్ చేయదు. అండ్ ఇది రోడ్ వైండింగ్లో 3-4 ఇల్లు ఏదో ఉన్నాయంట కదా, 3-4 ఇల్లు ఏదో ఉన్నాయంట. ఈ రోడ్ వైండింగ్లో 3-4 ఇల్లు ఏదో వెళ్తాయంటే వాళ్ళ టీడీఆర్లో అది ఉంటుంది, అది వేరు, అది 100 ఫీట్ రోడ్ అనేది. బట్ ఎఫ్టీఎల్లో మొత్తం ఇది ఏది మక్తా భూముల్లో ఇదంతా ఏది చెరువులో కట్టినారు ఏనని ఎవడన్నా అంటే కనుక దాన్ని నమ్మొద్దు. మీరు కట్టినా కానీ మీకు ఏం బిందాస్ ఉండడు, ఎవరు టచ్ చేయడు. అది మీ ఇల్లు ఎవడు ఇంత కూడా టచ్ చేసి ఉంటే ఎవడన్నా మీ దాని మీదకి వస్తే మాకు చెప్పండి, వాళ్ళ సంగతి ఏందో మేము చూస్తాం అనమాట. అర్థమైందా? అందుకోసం చెప్పాడు మీకు ఏమంటే ఇప్పుడు అందరు మా నెత్తిన పెట్టి మొత్తం అందరూ ఇటు కలుస్తున్నారు అనమాట. అది మమ్మల్ని బద్నాం చేయడానికి జరిగేది. ఎవరు చేస్తారంటే భూ కబ్జాదారులు ఉంటారు, వాళ్ళు బద్నాం చేయాలని చూస్తారనమాట. వాళ్ళకి పెద్ద వాళ్ళ మీద పోతారు కానీ ఎవడైతే కబ్జాలు చేయనుకునే వాళ్ళు చిన్న చిన్న బస్తీలోళ్ళు మీరాటోళ్ళు మీరు కట్టినా కానీ ఎఫ్టీఎల్లో కట్టారనుకో, మీ ఇల్లు చెరువులో కట్టినారు కూడా మిమ్మల్ని ముట్టమన్నమాట. మిమ్మల్ని ముట్టం ఎప్పుడో కట్టి ఉంటారు అదంతా. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, ఏముండదు. మనం అదే అందుకని చెప్పాడు దాని అసలు ముట్టం ఎవడన్నా వచ్చి హైదరాబాద్ చేస్తే మాకు చెప్పండి, వాళ్ళ మీద కేసులు పెడదాం అనమాట. ఎందుకంటే ఈరోజు ఏదో ఇక్కడ ర్యాలీ